ఈరోజు సిర్రా భరత్ గారిని కలవడం జరిగింది. ఆయనతో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. భారత రాజ్యాంగం గురించి, అలాగే దేశ పరిస్థితుల గురించి, ఇస్లాం గురించి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. అయితే ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఆ వీడియో రికార్డ్ అయింది కానీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆడియో రికార్డ్ కాలేదు. ఆ కారణంగా ఆయన చెప్పిన సమాధానాన్ని మళ్ళీ నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సోదర మహాశయులారా, ఈ వీడియోని ఒకసారి చూడండి. పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే సమయంలో నాకు కూడా కొన్ని ప్రశ్నలు కాదు, అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు 3-4 వేల మతాలు పుట్టినాయి. అన్నీ కొన్ని అంతరించిపోయినాయి. కేవలం ఒక 2-3 డజన్ల మతాలు మాత్రమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దీనిలో రీసెంట్ అంటే ఉన్న వాటిలో రీసెంట్ ముస్లిం మతం, ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదనేది నా ఉద్దేశం. స్త్రీ స్వేచ్ఛ లేకపోతే ప్రపంచం సగం వెనకపోయిందనేది నా ఉద్దేశం. ఎప్పుడైనా నేను చిన్నపిల్లలను బుర్ఖా వేసిన చిన్నపిల్లలను చూసి చాలా బాధపడతా ఉంటాను. ఇస్లాం ధర్మంలో స్త్రీకి స్వేచ్ఛ ఉండదు, అది నాకెంతో ఆందోళన ఆవేదన కలిగించిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇస్లాం ధర్మాన్ని పరిశీలిస్తే 7వ శతాబ్దంలోనే స్త్రీకి ఇస్లాం ప్రసాదించినటువంటి స్వేచ్ఛ ప్రపంచంలో ఏ మతం కూడా ప్రసాదించబడలేదు. స్త్రీకి ఇస్లాంలో చదువుకునే హక్కు ఉంది. ఏ చదువులు, ఉన్నత చదువులు చదువుకునే హక్కు ఉంది. తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరదాన్ని పాటిస్తూ స్త్రీ చదువుకోవచ్చు, ఉద్యోగం కూడా చేయవచ్చు. ఇస్లాంలో స్త్రీలకు ఎటువంటి హక్కులు ఇవ్వబడింది అంటే, తన యొక్క భర్త యొక్క ఆస్తుల హక్కు, తన తండ్రి యొక్క ఆస్తుల హక్కు, తన కుమారుడి యొక్క ఆస్తుల హక్కు కూడా 7వ శతాబ్దంలోనే సృష్టికర్త దైవం ఖురాన్ గ్రంథంలో స్త్రీకి ఇవ్వడం జరిగింది. సమాజం కోరుకునే హక్కులు ఏంటంటే, స్త్రీ అర్ధనగ్నంగా తిరగాలని చెప్పి విచ్చలవిడితనాన్ని, అలా అశ్లీలాన్ని ఈరోజు సమాజం కోరుకుంటుంది. కానీ అటువంటి స్వేచ్ఛని ఇస్లాం ఎన్నటికీ కూడా ప్రసాదించదు. స్త్రీ పరదాన్ని పాటిస్తూ ఉద్యోగం చేయొచ్చు, స్త్రీ పరదాన్ని పాటిస్తూ వ్యాపారం చేయొచ్చు, స్త్రీ పరదాన్ని పాటిస్తూ ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, ఎంతో మంది MBBS డాక్టర్లు తమ విధులను నిర్వహిస్తున్నారు పరదాన్ని పాటిస్తూ. అలాగే ఎంతో మంది డాక్టర్లు, ఎంతో మంది సైంటిస్టులు, ఎంతో మంది క్రీడాకారులు పరదాన్ని పాటిస్తూ మరి విజయాలు సాధిస్తున్నారు. అంటే పరదా అనేది స్త్రీకి ఎంత మాత్రం కూడా ఆటంకం కాదని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ రోజు సోదరిమణులు పరదాన్ని పాటిస్తూ ఉద్యోగం చేసే సోదరిమణులు ఏం చెప్తున్నారంటే, పరదా మా యొక్క శరీరాలకు కానీ మా మెదడుకు కాదని చెప్పి షబాజ్ గా వారు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎంతో మంది మరి సచివాలయంలో జాబులు చేసేవాళ్ళు ఉన్నారు, సెక్రటరీలో జాబులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇస్లాం ధర్మం ప్రసాదించిన పరదాన్ని పాటిస్తూ చెడు చూపుల నుంచి తమను కాపాడుకుంటూ ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ మరి ఉన్నత విద్యను అభ్యసించిన స్త్రీలు ఇస్లాం ధర్మంలో లేకపోలేదు. అలాగే డాక్టర్లు, లాయర్లు, కలెక్టర్లు కూడా ఇస్లాం ధర్మంలో మరి స్త్రీలు ఉన్నారు. కాబట్టి పరదా స్త్రీ యొక్క అభివృద్ధికి ఏమాత్రం కూడా ఆటంకం కాదు. స్త్రీ యొక్క అభివృద్ధికి ఏమాత్రం కూడా ఈ పరదా ఆటంకం కాదని చెప్పి మరి ఆధునిక మహిళలు నిరూపిస్తున్నారు. సోదరులారా, సోదరీమణులారా, స్త్రీకి ఆత్మగౌరవాన్ని ప్రసాదించింది ఇస్లాం మాత్రమే. మరి కందుకూరి వీరేశలింగ పంతులు, అలాగే రాజా రామ్మోహన్ రావు ఇలాంటి సంఘ సంస్కృతులు స్త్రీలకు పునర్వివాహాలు చేశారు. కానీ 7వ శతాబ్దంలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన మొదటి పెళ్లి తనకంటే 15 సంవత్సరాలు పెద్దావిడైనటువంటి ఖదీజా రజియల్లాహు తఆలాని వివాహం చేసుకోవడం జరిగింది. చూడండి, మరి 7వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉంది? ఇటు భారతదేశం చూస్తే సతీ సహగమనం అంటుంది, యూరోప్ దేశాల్లో కూడా స్త్రీలను కాల్చివేస్తున్నారు. అటువంటి సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పునర్వివాహాన్ని, వితంతువుల వివాహాన్ని ఎవరికో చేయడం కాదు, స్వయంగా ఆయనే చేసుకున్నారు. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. ఇది దైవ ధర్మం కాబట్టి సాధ్యమైంది. కాబట్టి స్త్రీకి ఎటువంటి ఆటంకం అనేది తన అభివృద్ధికి ఇస్లాంలో లేదు. ఉదాహరణకి వివాహం చేసుకోవడానికి స్త్రీ పురుషుని ఎన్నుకునే స్వేచ్ఛను ప్రసాదించింది. మరి వరకట్నము లేదు, వధుకట్నం మాత్రం ఇస్లాం ఉంది.
స్త్రీకి మహర్ చెల్లించి మీరు వివాహ బంధువులను తీసుకోండి అని చెప్పి ఇస్లాం ధర్మం 7వ శతాబ్దంలోనే తెలియజేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాంలో స్త్రీకి ఏ రంగంలో కూడా ఆటంకం తన అభివృద్ధికి లేదు. అన్ని రంగాల్లో స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ పరదాన్ని పాటిస్తూ, చాటును పాటిస్తూ మరి ఆమె తమ యొక్క ప్రతి రంగంలో కూడా ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, క్రీడాకారుల రంగంలో చేయొచ్చు, అలాగే డాక్టర్స్ అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, ఇవన్నీ చేయవచ్చు. పరదాన్ని పాటిస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి స్త్రీ అన్ని రంగాలు ముందుకు దూసుకెళ్లాలని చెప్పి ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజు సమాజం కోరుకునే స్వేచ్ఛ అయితే ఇస్లాం స్త్రీలకు ఇవ్వదు. సమాజం ఏ స్వేచ్ఛను కోరుకుంటుందంటే స్త్రీలు అర్ధనగ్నంగా ఉండాలని. నేడు సమాజం కోరుకునే స్వేచ్ఛ అయితే ఇస్లాం స్త్రీకు ప్రసాదించదు. సమాజం ఏ స్వేచ్ఛను కోరుకుంటుందంటే అర్ధనగ్నంగా చూపించమని చెప్పి అశ్లీలం, ఈ విషయాల్లో ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించదు. ఎందుకంటే ఇస్లాం వీటన్నిటి కూడా వ్యతిరేకం. కాబట్టి ఈ వ్యతిరేక దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఇస్లాంలో స్త్రీకి స్వేచ్ఛ లేదని చెప్పి ప్రచారం చేయడం మొదలెట్టాయి. కొన్ని కంపెనీలు ఏం చేశాయంటే ఈ పరదాల గురించి దుష్ప్రచారం చేయడం ప్రారంభించాయి. తమ లిప్స్టిక్లు, కాస్మెటిక్ ఏవైతే ఉన్నాయో తమ లిప్స్టిక్లు ఈ వాడకం తగ్గిపోయింది. కాబట్టి ఈ పరదాని మనం ఎప్పుడైతే అబ్బాస్ పాలు చేశామో, ఈ పరదా స్త్రీ యొక్క అభివృద్ధికి ఆటంకం నుంచి ప్రచారం చేశాము, అప్పుడు ఈ స్త్రీలు ఎవరైతే ముస్లిం స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పరదాను పాటించడం మానేస్తారు. చాలా మంది పరదాను పాటించరు. అప్పుడు మా వ్యాపారాలు బాగుతాయని చెప్పి, మా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే పరదా పైన దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపైన ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో నిరసనలు తెలియజేశారు. కానీ అల్హమ్దులిల్లా, అల్లాహ్ అక్బర్, ఇది దైవ ధర్మం, దైవ ఆజ్ఞకు కట్టుబడి ధర్మం. కాబట్టి స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని ఈ ప్రపంచంలో ఏదైనా మతం ప్రసాదించిందంటే అది కేవలం ఇస్లాం మాత్రమే.